హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ అయితే గుడ్ ఫ్రైడే కాబట్టి అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే అనమాట. సో, చర్చ్ నుంచి వచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకని అందరికీ కూడా విష్ చేయాలనిపించింది. నిన్న ఆఫ్టర్‌నూన్ రొటీన్ అంతా కూడా షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో, ఇక్కడ నేను లంచ్‌లోకి ఏంటంటే క్యాప్సికమ్ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసమే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇంకా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ నుంచి షూట్ చేశాను. ఇంకా చాలామంది వీడియోనైతే ఎండ్ వరకు చూడరు కాబట్టి ముందుగానే చెప్తున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో, కామెంట్ పెట్టిన వాళ్ళు లైక్ చేయట్లేదు. లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయట్లేదనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇది ముందుగానే చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఎండ్ వరకు చూడరు. స్టార్టింగ్‌లోనే కొంచెం చూసి స్కిప్ చేసేస్తూ ఉంటారు కదా! సో, వీడియో అందరికీ నచ్చాలని లేదు. అందరూ కూడా ఎండ్ వరకు చూడాలని ఏమీ లేదనమాట. అందుకని ముందుగానే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఏంటంటే కిచెన్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నానండి. కొంచెం సింక్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందనమాట. నాకేంటంటే ఇల్లు ఖాళీ చేస్తామని థాట్ వచ్చినప్పటి నుంచి అసలు పనులు చేయబుద్ధి కావట్లేదు ఇంట్లో అయితే. ఎందుకంటే వెళ్ళిపోతాం కదా! మళ్ళీ ఎందుకు ఇవన్నీ క్లీన్ చేయడం అని ఒక ధీమా వచ్చేస్తుందనమాట. కానీ ఉన్నన్ని రోజులైతే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి కదా! అందుకని ఈరోజు కొంచెం కిచెన్‌లో చిన్న చిన్న పనులున్నాయన్నమాట. అవన్నీ కూడా చేయాలనుకుంటున్నాను. సో, కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గానే చేసేస్తూ ఉంటాను. ఇదొచ్చేసి ఫోటో కార్డ్ అనమాట. నిన్న మా పాపకి స్కూల్‌లో లాస్ట్ డే ఉంటే యూకేజీ సెక్షన్ వాళ్ళందరిది గ్రూప్ ఫోటో తీసి ఇలా అనమాట ప్రింట్ చేసి ఇచ్చారు. సో, దీనికి కూడా ₹100 కట్టించుకున్నారండి. అంతంత ఫీజులు కడతాం కదా! కనీసం ఫోటో కూడా ఫ్రీగా ఇవ్వరనమాట. దీనికి కూడా అమౌంట్ పే చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కార్డ్ తీసుకోమని చెప్పారు. మా వారైతే తీసుకున్నారనమాట. మా పాపకి రేపటి నాడు గుర్తుగా ఉంటుందనేసి. లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ అయితే చూడడానికి ఇలా ఉందండి. సో, కర్టెన్ అయితే తీసేసాననమాట. చాలామందికి డౌట్ రావచ్చు. సో, ఇంట్లో బల్లులు ఎక్కువైపోయినాయండి. అందుకని కర్టెన్ తీసేసాననమాట. కర్టెన్ వేసి ఉంచితే ఏంటంటే దాని వెనకాల దాగుడు మూతలు ఆడుతున్నాయండి బల్లులైతే. యాక్చువల్‌గా ఇంట్లో బల్లులు ఎక్కువగా వస్తున్నాయనేసి డీప్ క్లీన్ చేశాననమాట. కిచెన్ మొత్తం ఒక్క పార్ట్ కూడా వదలకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా. అయినా కానీ బల్లులు వస్తూనే ఉన్నాయండి. సో, వీటికి సొల్యూషన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో, బల్లుల కోసం తెచ్చిన స్ప్రే కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. బాటిల్ అయిపోయింది కానీ బల్లులు రావటం మాత్రం స్టాప్ అవ్వలేదు. అందుకని కర్టెన్స్ అన్నీ కూడా తీసేసి ఓపెన్‌గా పెట్టాననమాట షెల్ఫ్‌లన్నీ కూడా. ఎందుకంటే కర్టెన్ వెనక ఏం జరుగుతుందో మనకు తెలీదు. బల్లులు అక్కడికి ఉంటున్నాయన్నమాట. సో, కర్టెన్స్ వాటికి చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించింది నాకు. అందుకని తీసేసాను. కొన్ని రోజులు వేయటం మానేస్తే అవే వెళ్ళిపోతాయి అన్నట్టుగా. గిన్నెలైతే తోమేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని గిన్నెలుంటే అవన్నీ కూడా తోమేసి పెట్టుకుంటున్నా. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు కదండీ! ఇల్లు మారిపోతున్నాం అన్నప్పటి నుంచి పనులు చేయబుద్ధి కావట్లేదని చెప్పాను కదా! సో, ఇల్లు మారిపోవడం ఏంటని అనిపించొచ్చు మీ అందరికీ కూడా. ఏం లేదండి, రెంట్ ఎక్కువగా పెంచేస్తున్నారనమాట. ఇప్పటికే మేమొచ్చాక 2 టైమ్స్ అయితే పెంచడం జరిగింది. సో, ఇంటికొచ్చి కూడా 3 ఇయర్స్ అనమాట. ఇది థర్డ్ ఇయర్ అండి. ఆగస్ట్‌కి 3 కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో, ఇయర్స్ ముందుకెళ్ళే కొద్దీ రెంట్ కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎట్ ఎ టైమే ₹1000 అయితే పెంచడం జరిగిందనమాట. సో, అందుకనే ఈ ఇంటికి ఇంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టడం వేస్ట్ అనిపించింది. దాని గురించే మారిపోదామనైతే అనుకుంటున్నామనమాట. సో, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు కదా అని మళ్ళీ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, స్టార్టింగ్ 9,000కి దిగామండి ఇంట్లోకి. వచ్చిన 6 మంత్స్‌కి రెంట్ అయితే ₹1000 ఎట్ ఎ టైమ్ పెంచేశారు. మళ్ళా 1 ఇయర్‌కి 1000 మళ్ళీ ఎట్ ఎ టైమ్ పెంచారనమాట. ట్రిప్‌కలా 1000 పెంచుకుంటూ వెళ్తే రెంట్ ఎంత అవుతుందో ఆలోచించండి మీరే. ఈ ఇంటికైతే ఇంత ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అదే రెంట్ మనం బయట పెడితే ఇంతకంటే మంచి ఇంట్లో ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో, అందుకనే ఇల్లు మారిపోతే బెటర్ అన్న ఆలోచనలో అయితే ఉన్నామనమాట మేము. సో, మళ్ళీ రెంట్ టాపిక్ అయితే ఏం రాలేదు. మా ఓనర్ ఆంటీతో అయితే కొంచెం మాట్లాడే పని ఉంది. అదంతా మాట్లాడిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ చేస్తానండి మీ అందరికీ కూడా. ఇక్కడ బాసనలన్నీ కూడా తోమి పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత కాసేపైతే పడుకున్నామనమాట. బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండీ! పడుకొని లేచిన తర్వాత 3:00 నుంచి మళ్ళీ పనులన్నీ కూడా స్టార్ట్ చేశాననమాట. సో, ఫస్ట్ అయితే బాసనలన్నీ కూడా తోమబెట్టేసుకున్నాను. గిన్నెలు కంప్లీట్ అయ్యేసరికి మా వారొచ్చారనమాట. టైం వచ్చేసి 4 అలా అవుతుంది. జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాయ్ అయితే ఏం పెట్టట్లేదండి. ఎప్పుడన్నా ఒకసారి తాగుతున్నాం. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా! ఇప్పుడు వేడివేడిగా అసలు తాగబుద్ధి కావట్లేదు. అందుకని ఒక మస్క్ మెలన్ ఉంటే కట్ చేసేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో, మా పాపకి, నాకు అండ్ మా వారికనమాట.
సో, నిన్న థర్స్‌డే కాబట్టి అక్కడ ఇన్‌స్టిట్యూట్ ఉంటుంది. జ్యూస్ అది తాగేసి అక్కడికైతే వెళ్తానని చెప్పారు. ఇంకా వచ్చి మాట్లాడుతున్నారు కానీ అడ్మిషన్స్ అయితే ఏమి అవ్వలేదండి. కొత్త ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసామని చెప్పాం కదా! సో, దానికోసం మాట్లాడుతున్నా. ఇంకా అడ్మిషన్స్ అయితే ఏమీ అవ్వలేదనమాట. సో, కొంతమంది కాల్స్ చేస్తున్నారు. కొంతమంది వస్తామని చెప్తున్నారు కానీ ఇంకా రావట్లేదు. సో, ఇప్పుడేంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్ కదండీ! ఇంకా హాలిడేస్ ఇచ్చే వరకు ఇలాగే ఉంటుంది. వన్స్ హాలిడేస్ ఇస్తే అడ్మిషన్స్ అనేవి బాగానే అవుతాయనైతే అనుకుంటున్నాను. ఇంకా హార్లిక్స్ అయితే స్ప్రింకిల్ చేసేసుకుంటున్నా ఇక్కడ. మస్క్ మిలన్ జ్యూస్‌లోకి బావుంటుందని చెప్పేసి. ఇంకిలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ముగ్గురం తాగేసామనమాట. ఆ తర్వాత సింక్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. విమ్ జెల్ ఉంటుంది కదా బాసన్లది. సో, అదే స్ప్రెడ్ చేసేసుకొని సింక్ అంతా కూడా బ్రష్ ఒకటి తీసుకున్నాను కదండీ! నిన్న చెప్పాను కదా! స్టీల్‌ది స్క్రబ్బర్ వచ్చిన బ్రష్ తీసుకున్నానని. ఆ బ్రష్ తోటి బాగా స్క్రబ్ చేసేసాననమాట. సో, ఇది చాలా కంఫర్ట్‌గా ఉంది క్లీన్ చేసుకోవడానికైతే. చాలా పట్టుకోవడానికి గానీ, అలా రుద్దుకోవడానికైనా చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. అంటే ఈజీగా పోతుందనమాట. ఇంకా మా సింక్ అయితే ఇలాగే ఉంటుందండి. ఎంత క్లీన్ చేసినా కానీ నీట్‌గా అయితే కనిపించదు. చాలా ఓల్డ్ కిచెన్ అనమాట మాదొచ్చేసి. సో, ఉప్పు వాటర్ అంతా ఉంటుంది ఇటు సైడు. ఇంక అందుకని ఎంత క్లీన్ చేసినా కానీ ఈ సింక్ అనేది తెల్లగా అయితే రాదనమాట. ఇలాగే ఉంటుంది. సో, నీట్‌గా పెట్టుకోవడం అంతవరకే చేయగలము. ఇంకా లాస్ట్ మంత్ కిచెన్ క్లీనింగ్ తర్వాత అసలు క్లీన్ చేయలేదండి. కిచెన్ కౌంటర్ టాప్ కానీ, సింక్ కానీ ఏమీ క్లీన్ చేయలేదనమాట. అలాగే ఉండిపోయినాయి. దాని తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇవాళే క్లీన్ చేసుకుంటున్నాననమాట. అంటే డైలీ బేస్‌లో అలా అలా క్లీన్ చేస్తున్నాను కానీ డీప్ క్లీన్ అయితే ఏం చేయట్లేదనమాట. ఇంకా గ్యాస్ కూడా కౌంటర్ ఏరియా కూడా అంత బాలేదనేసి ఇవాళ కేటాయించుకున్నానండి టైం అంతా కూడా తీసి. ఇవాళ కిచెన్ క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నాను. రేపు మళ్ళా చర్చ్‌కెళ్ళేది ఉంటుంది మార్నింగ్ అని ముందు రోజే కిచెన్ పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాననమాట. సో, ఈ పనులన్నీ పొద్దున్నే పెట్టుకున్నామనుకోండి చర్చ్‌కెళ్ళడానికి లేట్ అయిపోతుంది. ఇంక ఇల్లు క్లీనింగ్ ఒకటి మార్నింగ్ చేసుకోవచ్చు. కిచెన్ పని అంతా కూడా ఇప్పుడే పూర్తి చేసేద్దాం అన్నట్టుగా ఇలా సింక్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాననమాట. ఇంకా అలాగే గ్యాస్ కూడా నీట్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదండీ! ఒకసారి స్ప్రే చేసేసుకొని క్లాత్‌తోటి తుడుచుకుంటే అయిపోతుంది. ఇదైతే డైలీ బేస్‌లో కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను. అసలు ఇంత క్లీన్ చేసి పెట్టుకున్నా కానీ బల్లులు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు నాకైతే. సో, గ్యాస్ కిందనే ఉంటుందండి. సో, మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే వెల్కమ్ చెప్తుందనమాట బల్లయితే మాకు. అసలు అది కొంతమంది మంచిదంటారు. కొంతమంది మంచిది కాదంటారు. అది మంచిదా చెడ్డదా పక్కన పెట్టేస్తే అసలు నాకైతే అదోలా అనిపిస్తుందనమాట. ప్లేస్ మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నా కానీ చిరాకు అనిపిస్తుంది. సో, ఏం చేయాలో తెలియట్లేదండి. దీనికి మీలో ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అసలు బల్లులు రాకుండా ఏమేం చేయొచ్చు అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా తెలిస్తే. ఇదైతే రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే నా వేలో నేను చాలా ప్రయత్నాలు చేశాననమాట. కానీ వర్క్ అవ్వట్లేదు. ఇది బల్లుల స్ప్రే కూడా అలా స్ప్రే చేసినప్పుడు మాత్రమే అవి రాకుండా ఉంటున్నాయి. ఆ స్మెల్ ఉన్నంత కాసేపు. తర్వాత మళ్ళీ రెగ్యులర్‌గా తిరిగేస్తున్నాయనమాట కిచెన్ అంతా. సో, నేను ఎంత నీట్‌గా చేసి పెట్టుకున్నా కానీ అవి అలా తిరుగుతూ ఉంటే నాకసలు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదనమాట. సో, అందుకనే మీలో ఎవరికైనా తెలిస్తే గనక నా వీడియో చూసిన వాళ్ళలో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నాకైతే ఏం ఐడియా లేదు. ఇంకా అందుకని నేను ఆన్‌లైన్ నుంచి బల్లుల స్ప్రే అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా అయిపోయిందనమాట. స్ప్రే బాటిల్ ఇంకోటి తెప్పిద్దామని అనుకుంటున్నా. అదే ట్రై చేయాలా ఇంకేమన్నా ట్రై చేయాలో కూడా నాకసలు ఐడియా లేదనమాట. సో, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకిలా గ్యాస్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి తుడిచిపెట్టేసుకుంటున్నా. సో, క్లీన్ చేసేటప్పుడు కూడా నాకు ఇన్నర్ ఫీలింగ్ ఒకటే అనమాట. ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా మళ్ళీ బల్లులొచ్చి చేరతాయి అనే ఒక థాట్ వచ్చేస్తుందనమాట మైండ్‌లో అయితే. చాలా అన్‌సాటిస్ఫాక్షన్ తోటైతే ఉంటున్నాను ఈ కిచెన్ తోటి. ఎంత క్లీన్ చేసుకున్నా కానీ అంత సాటిస్ఫైయింగ్ అయితే లేదనమాట నాకైతే. సో, ఈ బల్లుల వల్లేనండి కేవలం. సో, అవి చూస్తేనే నాకు ఏదోలా అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికే వచ్చి వంట చేసుకోవాలి, అక్కడే ఉండాలి అంటే అసలు ఏదోలా ఉంటుందనమాట. సో, ఇంకా గ్యాస్ క్లీనింగ్ అయిన తర్వాత కింద కౌంటర్ కూడా నీట్‌గా తుడిచేసుకున్నానండి. క్లీనింగ్ స్ప్రే చేసేసుకొని ఇటు సైడ్ కూడా ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా! మనీ ప్లాంట్. సో, అవన్నీ కూడా ఏంటంటే బాసన్ని క్లీన్ చేసేటప్పుడు ఇటువైపు ఆర్గనైజర్ ఒకటి పెట్టుకున్నాను కదా! దాని మీదకి షిఫ్ట్ చేసేసుకుంటూ ఉంటున్నాననమాట. ఇంకా గిన్నెలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్‌లో దాన్ని పెట్టడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇవాళ కొంచెం ప్లాంట్స్‌ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఆకులన్నీ కూడా ఇలా వాటర్ మార్క్స్ పడిపోయి నీట్‌గా కనిపించట్లేదు. అందుకనే లీవ్స్ అన్నీ కూడా మంచిగా కడిగేసి ఇంకా వాటరింగ్ అయితే చేస్తున్నాననమాట. సో, బాగా గ్రో అవుతున్నాయండి 2 మనీ ప్లాంట్స్ అయితే. ఇంకా అవి పాటింగ్ చేసుకున్న పాట్స్ కూడా లోపల మట్టి మట్టి అయిపోయిందనమాట. నీళ్లు నింపి పెడుతూ ఉంటాం కదా! ఇంక అందుకని నీట్‌గా ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను.
తర్వాత లోపల పెట్టిన మనీ ప్లాంట్స్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి అన్నమాట. ఉన్నది చిన్న కుండీ అండి. చిన్న కుండీలో చాలా బాగా గ్రో అవుతున్నాయి. సో, నేను 3 డేస్‌కి ఒకసారి అలా వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ఇది లీవ్స్ వాషింగ్ వచ్చేసి ఒక 10 డేస్‌కి అలా చేస్తున్నాను. డైలీ అయితే ఏం పెట్టుకోవట్లేదు. లోపలే ఉంటున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ లీవ్స్ అన్నీ కూడా నీట్‌గానే కనిపిస్తున్నాయి అన్నమాట. సో, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నేను. నీట్‌గా ఎప్పుడైతే కనిపించావో అప్పుడే నేను ఇలా ప్లాంట్‌ని వాష్ చేసేసి వాటరింగ్ అయితే చేసి పక్కన పెట్టేస్తున్నానన్నమాట. సో, మొక్కల్ని మనం కేర్ చేసేటప్పుడు ఉండే సాటిస్ఫాక్షనే వేరు కదండీ. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తది. మొక్కలకి ఏమన్నా కేర్ చేస్తున్నప్పుడు కానీ, వాటికి వాటర్ పోసినప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రెండో పాట్ కూడా తీసేసి వాటరింగ్ చేసి లీవ్స్ అన్నీ కూడా మంచిగా వాష్ చేసైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కాసేపయితే అలా పెట్టేసాననమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఆర్గనైజర్ అంతా డస్ట్ పట్టేసిందనేసి క్లాత్ తోటి ఒకసారి నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ మేక్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ నా కిచెన్‌ని మీకు కంప్లీట్‌గా చూపిస్తున్నాను కదండీ! దాని తర్వాత షూట్ చేస్తున్నాను కానీ ఫుల్ వీడియోలో అయితే చూపించలేదు నేనైతే. సో, ఈరోజు మళ్ళీ మీకు ఫుల్‌గా అయితే చూపిస్తున్నాను. సో, కిచెన్ అయితే ఇలా ఉందనమాట. కర్టెన్ ఒకటి తీసేసాను బల్లులు ఎక్కువైపోతున్నాయనేసి. ఇంక అంతే మిగిలినదంతా సేమ్ టు సేమ్ ఉందండి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం పైపైన డస్టింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నా ఈరోజైతే. సో, కొంచెం దుమ్ము పట్టేసినాయి అనమాట. మధ్యలో 1 వీక్ ఊరు కూడా ఎళ్ళొచ్చాం కదా! దాని తర్వాత కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేయలేదు నేను. ఎందుకో చేయబుద్ధి కాలేదనమాట. ఇంకా వీడియోకి అవసరమైంది మాత్రమే షూట్ చేసుకుంటూ ఉన్నాను. మిగిలిన పనులు కొంచెం నెగ్లెక్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అలా అనమాట. సో, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోనైతే తప్పకుండా. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మీ అందరికీ ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా కానీ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి పైపైన అలా క్లాత్ తోటైతే తుడిచేసుకుంటున్నాను. బాగా డస్ట్ పట్టేస్తుందనమాట. సో, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే డస్ట్ పేరుకుపోతుందో అలాంటప్పుడే క్లాత్ తోటి నీట్‌గా తుడిచిపెట్టేసుకోవాలి. సో, అస్తమాను తుడుస్తూ ఉండాలన్నా కానీ అవ్వదు కదండీ! ఇంట్లో మనకి ఇంకా బోలెడన్ని పనులుంటాయి కాబట్టి. సో, మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే డస్ట్ పేరుకుపోయిందని అనిపిస్తుందో అలాంటప్పుడే క్లాత్ తోటి నీట్‌గా తుడిచేసుకోవాలి. ఇంకిలా అనమాట. ముందు రోజే కిచెన్‌లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో, నెక్స్ట్ డేకి ఏ వర్కు లేకుండా. సో, చర్చ్‌కెళ్ళాలి కదండీ! మళ్ళీ లేట్ అయిపోతుందని ఇలా మొత్తం పనంతా కూడా పూర్తి చేసుకున్నాను. 3 గంటలకి మొదలుపెడితే 5 వరకు కంప్లీట్ అయిందనమాట కిచెన్‌లో పనంతా కూడా. సో, ఓన్లీ కిచెన్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయిందండి. మిగిలిన పని ఏం చేయలేదనమాట. అదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసుకొని ఇంకా చర్చ్‌కైతే వెళ్ళిపోయాము. ఇదంతా కూడా మార్నింగ్ పెట్టుకుంటే లేట్ అయిపోతుందని ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాననమాట. ఇంకిక్కడ మొక్కలన్నీ కూడా డ్రై అయిపోయినాయండి. వాటర్ అంతా కూడా మంచిగా కనిపిస్తున్నాయన్నమాట వాష్ చేసిన తర్వాత. ఇంకా వీటిని పాట్‌లో వేసేసి దీని ప్లేస్‌లో దీన్ని పెట్టేసుకుంటున్నాను. అవొచ్చేసి సిరామిక్ జార్స్ అండి. గాజువి అనమాట. సో, చాలా బాగున్నాయి కదా! చూడ్డానికైతే అక్కడ నేను నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. ఇలా మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుందనేసి తీసుకున్నాననమాట. ఇంకా 2 కూడా పాట్స్‌లో వేసేసుకొని ఒకటి ఇక్కడ పెట్టేసుకుంటున్నా గ్యాస్ పక్కన. సో, దీని ప్లేస్ ఇదే కాబట్టి ఇంకొకటి వచ్చేసి ఆర్గనైజర్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అనమాట. సో, ఇంత పనైతే చేసుకున్నాననమాట. కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అండి ఇదొచ్చేసి. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫైనల్ కిచెన్ లుక్ ఎలా ఉందో ఒక లుక్ అయితే వేసేయండి. సో, కర్టెన్స్ తీసేసిన తర్వాత నాకు కూడా అనిపించట్లేదండి. అవి అలవాటయిపోయినాయి నాకు కూడా. అవి వేసి చూస్తేనే అనిపిస్తుంది. కానీ తప్పట్లేదనమాట. కొన్ని రోజులు అది ఓపెన్‌గా ఉంటేనే బెటర్ అనిపించింది నాకు. అందుకని అలా ఓపెన్‌గా అయితే ఉంచేశాను. సో, మొత్తానికి సింక్ క్లీన్ చేసేసి చక్కగా మొక్కలు కూడా ఫ్రెష్‌గా కడిగి పెట్టేసుకుని గ్యాస్, కౌంటర్ ఏరియా అంతా కూడా నీట్‌గా తుడిచిపెట్టేసుకున్నాననమాట.
అయితే ఇది ఏదైనా మరకలని అనుకోకండి. ఇది పెయింటింగ్ ఊడిపోతుందనమాట. బ్లాక్ పెయింట్ ఉంది కదా! సో, అది ఊడిపోతుందండి. సో, కొత్తవేమన్నా తీసుకోవాలా లేదా దానికే పెయింటింగ్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాను నేనైతే. సో, దానివల్ల గ్లాస్ కూడా నీట్‌గా కనిపించట్లేదు. సో, నాకు కూడా అర్థమవుతుంది. ఏదో ఒకటైతే చేయాలి దాన్ని. ఇంకా పెయింటింగ్ దొరుకుతుందేమో పెయింటింగ్ వేద్దామనైతే అనుకుంటున్నా నేనైతే. సో, గిన్నెలన్నీ కూడా తోమబెట్టేసుకున్నాను. ఇంకా మొక్క చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో వాష్ చేసి పెట్టిన తర్వాత. సో, ఇదనమాట ఫైనల్‌గా వీడియో అయితే. కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి. వీడియోని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. సో, ఇదనమాట నా కిచెన్ క్లీనింగ్ రొటీన్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. అప్పటి వరకు నా ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.